హాయ్ హలో వెల్కమ్ టు సాయి Thikshmi తెలుగు ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. తోటకూర ఫ్రై తయారు చేసుకోవడానికి ముందుగా సన్నగా కట్ చేసుకున్న తోటకూరని క్లీన్ చేసుకొని వాటర్ లేకుండా స్ట్రైన్ చేసి ఉంచుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ శనగపప్పుని ఒక 10 మినిట్స్ నానబెట్టుకొని వాటర్ తీసేసుకోవాలి. ఇప్పుడు ఒక ఆనియన్ కట్ చేసి ఉంచుకోవాలి. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఒక కడాయి తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత అందులో ఒక టేబుల్ స్పూన్ పోపు దినుసులు, ఒక ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి. అందులోనే మనం కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్, నానబెట్టి ఉంచుకున్న శనగపప్పు, కర్రీ లీవ్స్, ఆనియన్స్ మంచిగా ఫ్రై అవ్వడానికి ఒక పించ్ ఆఫ్ సాల్ట్, ఒక పించ్ ఆఫ్ పసుపు యాడ్ చేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ మంచిగా ఫ్రై అయ్యాయి కదా, ఇందులో మనం స్ట్రైన్ చేసి ఉంచుకున్న తోటకూరని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మంచిగా కలుపుకుంటూ ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఫ్రై అయిన తర్వాత సాల్ట్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మంచిగా ఫ్రై అయింది కదా, ఇందులో ఎండుమిర్చి, ఎండు కొబ్బరి, వెల్లుల్లి, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని పౌడర్ తయారు చేసుకొని ఆ పౌడర్ని ఇందులో యాడ్ చేసుకొని మంచిగా ఒక 5 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి.